జగపతి గారిది. ఆయన ఒకరోజు పిలిచి ఆయన ఇంటికి నన్ను, వంశీ ఈ కాన్సెప్ట్తో మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. దాన్ని నేను కూర్చొని వర్కౌట్ చేశాను. అలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ అవుతూ అది ఈ స్టేజ్కి వచ్చింది. అయితే ఈ స్టోరీ రెడీ అయిన తర్వాత, తమ్మారెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పారు. అదే టైంలో జేబీ గారు కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగి ఇప్పుడున్న వదల అన్న స్టేజ్కి వచ్చింది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి పేరుకి నేను డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ నాకంటే ముందు ఫస్ట్ డైరెక్టర్ జేబీ గారు. సో సెకండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి గారు. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, మొత్తం సెటప్ అంతా రెడీ అయిన తర్వాత దాన్ని అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక చేంజ్తో తమ్మారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు చోటా గారు లేకపోతే నిజంగా 100% ఈ సినిమా లేదు. ఎందుకంటే మేము అనుకున్నది వేరు, మేము చూసింది వేరు, మేము ఊహించుకున్నది వేరు. చోటా గారు మాకు ఇచ్చిన విజువల్ అవుట్పుట్ ఎక్స్ట్రాఆర్డినరీ.